వాళ్ళు చెప్తున్నది బయటకు వచ్చి వినట్టు రాష్ట్ర ప్రయోజనాలు కావాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం నెరవేర్చమని చెప్తున్నారు. అది కాకుండా సమాచారం నెరవేర్చమని చెప్పండి, వాళ్ళ నా ప్రయోజనాలు నెరవేర్చమని చెప్పండి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఇప్పుడు పోచారం గారి నియోజకవర్గము, కడియం గారి నియోజకవర్గము, కడియం కూతురు యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలోనూ అర్జెంటుగా 15,000 రైతు బంధు ఇప్పించమనండి. వీళ్ళని ముందర నిలబడి సిపాయిలు అయితే అర్జెంటుగా రుణమాఫీ చేయించమనండి. అర్జెంటుగా మహిళలకు 2,500 ఇప్పించమనండి. దండం పెడతాం మేము కూడా. అబ్బా వీళ్ళు పోయి గొప్ప పని చేయించిండ్రు, రేవంత్ రెడ్డికి లేని కొత్త ఆలోచనలు వీళ్ళు ఇచ్చి వీళ్ళ నైపుణ్యం వీళ్ళ అనుభవంతో కూడా జోడించి ఆయనతో గొప్ప పని చేసిందని మేము కూడా కితాబిస్తాం. చేస్తారానండి వీళ్ళు? అంటే సార్ ఏం మాట్లాడండి వాళ్ళు. పోతే పోయినరు ఆడ పడి ఉండండి, ఎవడొద్దన్నాడు. మీ ఇష్టం, మీకు ఇక్కడ బాగాలేదో ఆడ బాగుంది పోండి, మంచిగా ఉండండి, ఎవడొద్దన్నాడు. మీరు పోవడంతోనే ఏదో ఆడ గొప్ప మార్పు జరిగి మళ్ళీ ప్రజలకు ఏదో గొప్ప మేలు జరుగుతుంది, లబ్ధి జరుగుతుందని ఆ భ్రమలు ఎందుకు కల్పించే ప్రయత్నం చేస్తారు? అబాస్ పాలవుతారు వాళ్ళు. ఒక్క నిమిషం దేవిక, నిరంజన్ రెడ్డి గారు, ఆ నేతలు వెళ్ళిపోవడం ద్వారా పార్టీకి ఏ విధమైన లాభము ఉండదా? ఏ పార్టీకి వెళ్ళిన పార్టీకి, ఏ పార్టీలోకి అయితే నేతలు వెళ్తారో ఆ పార్టీకి ఏ విధమైన ఉపయోగం ఉండదా? నేను ఒక మాట చెప్పాను, ఇది కూడా ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను 1 గంటకు, ఆ అంశాలు కూడా చెప్తాను, మళ్ళీ మీ టీవీలో కూడా వస్తాయి. ప్రియం చేస్తున్నాను ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ మొన్న భారతదేశంలో జరిగినటువంటి వాళ్ళ యొక్క ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో పూర్ పర్ఫార్మెన్స్ కానీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ కానీ ఉండేటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు పాయింట్అవుట్ చేసి ఆ 5 రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి 3-4 ఇన్ఛార్జీలు పెట్టినారు. ప్రత్యేకంగా పెట్టి వాళ్ళకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అన్నది కాంగ్రెస్ అధిష్టానం లేఖ ఇచ్చింది, విడుదల చేసింది, మీడియాలో వచ్చింది. అందులో తెలంగాణ కూడా ఉంది. 3 పరిశీలకులను ఇచ్చినారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం. ఏమని? బీజేపీ గెలవడం అనేటువంటిది భరించరా అన్నటువంటిది, సహించరా అన్నటువంటిది, అనూహ్యంగా బీజేపీ ఎట్లా గెలిచింది, మీ పర్ఫార్మెన్స్ ఎందుకు బాగాలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో విఫలమైందని నేను చెప్పడం కాదండి. కాంగ్రెస్ అధిష్టానం కమిటీ వేసింది ఎందుకు విఫలమైందో కనుక్కోమని. వీళ్ళు పోయి ఆడదాన్ని కాపాడతారానండి? ఈ 5-6 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీ రథాన్ని భుజాల మీదకి ఎత్తుకొని ఆకాశం వైపు తీసుకుపోతారానండి? ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్కు సీట్లు రాకపోవచ్చు పార్లమెంట్ ఎన్నికలలో, మీరు సంబరపడండి, మాకు అభ్యంతరం లేదు, సంతోషపడండి. ఇంకో 4-5 ఏళ్ళు మళ్ళీ పార్లమెంట్ వచ్చేదాకా లేదు, ఇది లేదనుకోని మీరు విస్మరించి ఉండండి, మేము లేమనుకోండి, సంతోషమే. కానీ 4 ఉన్న బీజేపీ 8కి ఎందుకు పోయింది అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ కదా మేధోమదనం చేసుకుంటున్నది. నువ్వు ఇక్కడ నీ ముఖం చెల్లుబాటు కోసం 4 ఎమ్మెల్యేలను తోలుకొని వచ్చి జాయిన్ చేసి బీఆర్ఎస్ అయిపోయింది, నేను బీజేపీ ఎందుకు పెరిగింది అనేటువంటి దానికి నీ జవాబు లేదు కదా. కాంగ్రెస్ 4 ఉన్న బీజేపీ 8కి ఎందుకు వెళ్ళిందని అనుకోవాలా? 9 ఉన్న బీఆర్ఎస్ 0కి ఎందుకు పడిపోయింది? 3 ఉన్న కాంగ్రెస్ 8కి ఎందుకు వెళ్ళింది అనుకోవాల్సిన అవసరం ముందే చెప్పాను కదా. కాంగ్రెస్ యొక్క ఘోరమైనటువంటి వైఫల్యం కారణంగా గత 10 సంవత్సరాల కాలంలో, దశాబ్దంలో ఈ దేశ రాజకీయాలలో నిజంగా పాత్ర పోషించాల్సినటువంటి సమయంలో కాంగ్రెస్ పాత్ర పోషించలే. ఉదాహరణకి నేను అడగోలు మాటలు చెప్పాను, ఇప్పుడు ఏం చెప్పినా ఆన్ రికార్డ్ చెప్తాను. కాంగ్రెస్ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లక్షల మంది జనం, ప్రపంచ చారిత్రాత్మకమైనటువంటి రైతుల యొక్క ఉద్యమం నడిచింది. మీడియా, మోడీ గారికి అమ్ముడుపోయినటువంటి మీడియా ఈ దేశంలో చాలా మటుకు మీడియా సంస్థలు, పత్రికలు కానీ టీవీలు కానీ ఆ రైతుల ఉద్యమాన్ని గొప్పగా చూపలే. కానీ అదే ఉద్యమం 16 నెలలు నడిచిన తర్వాత మోడీ గారు దిగి వచ్చి జాతికి క్షమాపణ చెప్పి చెంపలేసుకొని క్షమించండి నన్ను అని చెప్పి రైతాంగాన్ని అడిగింది, ఈ దేశ రైతాంగాన్ని. ఎందుకు ఈ మాట? లెట్ మీ కంప్లీట్. ఎందుకు కాంగ్రెస్ వైఫల్యం చెందిందని నేను చెప్తున్నాను అంటే, రైతులు నడి రోడ్డుకు వచ్చి 16 నెలలు ఆందోళన చేస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ పోయేటువంటి నైతికత లేదా, ఉద్యమానికి మద్దతుగా పోయే నైతికత లేదా అన్నాడు. ఎందుకు లేదు? 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏవైతే నల్ల చట్టాలు తెచ్చిందో అదే నల్ల చట్టాలు తేవడానికి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారండి. నేను ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో డాక్యుమెంట్తో చూపించాను. కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకి ముఖం లేదు. అక్కడ పోతే రైతులు కొడతారు, వీపులు వాళ్ళు కొడతారు, అందుకని వీళ్ళు పోలేకపోయినారు. కాబట్టి ఒక వినాలి మీరు, ఒక అద్భుతమైనటువంటి ప్రజా చైతన్యంతో ఉండేటువంటి రైతాంగ ఉద్యమం ఈ దేశంలో వస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని అద్భుతంగా వాడుకొని వాళ్ళ అధికారంలో రాగలిగే అవకాశం దాన్ని కాంగ్రెస్ ఎందుకు చేజార్చుకున్నది? వాళ్ళ చాతగాంతనం, ముందు చూపు లేనితనం. అట్లా అనేక అంశాలు ఈ దేశంలో, అనేక అంశాలు బీజేపీని కార్నర్ చేయదగిన తెలంగాణ పాత్ర పోషించి తెలంగాణ విషయం గురించి మాట్లాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.